ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా అండి? ఈ సమయంలో మనం అందరము కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రార్థన. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘననామానికి స్తోత్రములు దేవా. తండ్రి, ఇంత మంచి సమయాన్ని మీరు మాకు ఇచ్చారు, అందుని బట్టి వందనాలు దేవా. ఈ దినమో ప్రభు, ఈ సమయం నీ సన్నిధిలో నీ పాదాల చెంత చేతి ప్రార్థిస్తున్నాం. నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. ఏ మాటలైతే మాట్లాడిన ఆశపడుతున్నావో దేవా, నీ హృదయాన్ని ఇక్కడ గంభీరముగా వినిపింపచేసి ప్రభువా, వాక్యానుసారంగా జీవించగలిగే కృపను మా అందరికి మీరు అనుగ్రహించి మేలు చేసిన తండ్రి, నీకు దగ్గరగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి అతి మిక్కిలి వినయముతో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. కొద్దిసేపు మనం అందరం కలిసి వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి అంశం ఏంటి అని అంటే నిజమైన ఆశీర్వాదం. ఏంటండి? నిజమైన ఆశీర్వాదం. ఈ లోకంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రెండు రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏంటి? ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు, అలాగే పర సంబంధమైన ఆశీర్వాదాలు. అయితే ఈరోజు ఈ నిజమైన ఆశీర్వాదాలు ఏంటి ఏంటి ఆ నిజమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చారు అన్ని ఈ రోజు మనం ధ్యానించబోతున్నాం కనుక దయచేసి వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. మొదటిగా మనము చూద్దాం ఆదికాండం 28వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును, నీవు పడమ తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదువు, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. ఈ మాట ఎవరు చెప్తున్నారు అనంటే దేవుడు, స్వయముగా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారంటే యాకోబుతో మాట్లాడుతున్నారు. దీనికంటే ముందుగానే ఒక సన్నివేశం జరిగింది. ఏంటి? యాకోబు, ఏసావు ఇద్దరు కూడా వారి యొక్క తల్లి గర్భంలో ఉన్నప్పుడు పెద్ద పెనుగులాట జరిగింది, అవునా కాదా? అప్పుడు తల్లి దేవుని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు అక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నారని చూద్దాం ఒకసారి. 25వ అధ్యాయం 23వ వచనం. అక్కడ దేవుడు ఏం చెప్తున్నారు? 2 జనములని గర్భంలో కలవు, 2 జనపదములని కడుపులోని ప్రత్యేకముగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదం బలిష్టమైండును, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును. ఈ మాట బాగా గుర్తుపెట్టుకుంది ఎవరు? రిబ్కా. ఇప్పుడు దేవుని యొక్క వాగ్దానం ఏంటి? పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు. ఈ మాటలు ఎవరు గుర్తుపెట్టుకున్నారు? రిబ్కా గుర్తుపెట్టుకుంది. ఈ మాటలు గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఏమనుకుంటుందంటే, ఇప్పుడు ఎట్లయినా ఎవరు పెద్దవాడు చిన్నవానికి దాసుడవ్వాలి, ఇది వాగ్దానం, ఇది వాగ్దానం అని చెప్పి ఆమె మనసులో పెట్టుకుంది. కనుక మనందరికీ తెలిసిన సన్నివేశాలే కదా. ఒకానొక సమయం వచ్చింది, అక్కడ ఏం జరిగింది? ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు ఆ తల్లి యాకోబుని ప్రేరేపించడం మనకు తెలుసు. అప్పుడు వెళ్ళినప్పుడు ఇస్సాకు ఎవరిని ఆశీర్వదించాడు? యాకోబుని ఆశీర్వదించాడు. అయితే ఇంకా అనుకుని ఉంటదేమో ఏమని, దేవుని యొక్క వాగ్దానం ఎవరికి ఉంది? యాకోబుకు ఉంది. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? ఈ వాగ్దానం యాకోబు జీవితంలో ఎలా నెరవేర్చబడుతుంది అని అంటే, ఇప్పుడు నేను ఇతని జీవితంలో ఇలా ప్రవర్తిస్తే ఈ వాగ్దానం ఇతని జీవితంలో నెరవేర్చబడుతుంది అని ఆమె అనుకుంటుంది. అంటే ఆమె సొంత ఆలోచన అక్కడ కనబడుతుంది కదండి. ఇప్పుడు మనం ఒక వాక్యం చూస్తాం, రోమాపత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ఆమెతో చెప్పబడిన. అంటే దేవుడు ముందుగానే చెప్పేశాడు, మేలైన కీడైన అసలు ఏ ప్రయత్నాలు లేనప్పుడే, ఏమి జరగకముందే దేవుడు చెప్పాడు. అంటే దేవుడిచ్చిన వాగ్దానము ఒకటి అయితే, ఇప్పుడు రిబ్కా ఏం చేస్తుంది? దేవుడి యొక్క వాగ్దానాన్ని దేవుడిచ్చిన రీతిలో కాకుండా తన సొంత ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు ఏమనుకుంటుందంటే రిబ్కా, ఇలా మేము ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఇప్పుడు యాకోబు ఏమవుతాడు? ఆశీర్వదింపబడతాడు. ఆమె ఆలోచన ఏంటి? అనేక పర్యాలు మనం కూడా అలానే చేస్తాం కదా. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు అనుకోండి, మనం కూడా ఓకే ఇది ఇలా చేస్తే ఇది అవుతుంది, ఇది ఇలా చేస్తే ఇది అవుతుంది, మనం మన సొంత ప్రయత్నాలు, మన సొంత ఇంటర్ప్రిటేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటాం, అవునా కాదా? ఇప్పుడు ఎప్పుడైతే రిబ్కా దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆమె ఎప్పుడైతే తప్పుగా అర్థం చేసుకుందో, అంటే ఇలా చేస్తే ఈ ఆశీర్వాదం యాకోబుకి వస్తుంది, ఈ ఆశీర్వాదం గురించే దేవుడు మాట్లాడుతున్నాడు అని అనుకుంటుంది ఎవరు? రిబ్కా. కానీ నిజంగా దేవుడు ఆ ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాడండి? కాదు. చూడండి, ఇప్పుడు రిబ్కా అలా చేసినప్పుడు ఏమైంది? యాకోబు నిజంగా ఆశీర్వదింపబడ్డాడా? నిజంగా ఆశీర్వదింపబడ్డాడా? ఇప్పుడు ఆమె ఏం చేసింది? మానవ ప్రయత్నము ఆమె అక్కడ తప్పిదం చేసింది, అవునా కాదు? మానవ ప్రయత్నం, మానవ తప్పిదాలు. ఇప్పుడు దీనికి వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే, యాకోబు ఏమైపోతున్నాడు? అక్కడి నుంచి పారిపోతున్నాడు. అనేక పర్యాలు మన జీవితంలో కూడా దేవుని యొక్క వాగ్దానాలు మనం తీసుకున్నప్పుడు మనం ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మన సొంత ఆలోచనలు కాదు, అంటే మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి ఓకే ఇది ఇలా జరిగితే దేవుని యొక్క వాగ్దానం ఇలా నెరవేర్పు అవుతుంది అది మన ఆలోచన, మన సొంత జ్ఞానం కాదు. దేవుడు ఏం ఉద్దేశంతో ఈ వాగ్దానం నా జీవితం చేశాడు, అసలు దేవుడు ఏమనుకుంటున్నాడు, ఈ వాగ్దానం వెనుక దేవునికున్న ఉద్దేశం, ఈ ఆశీర్వాదం వెనుక దేవునికున్న ఉద్దేశం ఏంటి అనేది దేవుని యొక్క దృష్టికోణం నుంచి కాకుండా మన యొక్క దృష్టికోణం నుంచి మనం చూసినప్పుడు వాగ్దానాలు మనం ఏం చేస్తాం? తప్పుగా అర్థం చేసుకుంటే. ఎప్పుడైతే వాగ్దానాలు తప్పుగా అర్థం చేసుకోబడ్డాయో ఇప్పుడు ఎండ్ రిజల్ట్ ఏమొచ్చిందండి? యాకోబు పారిపోవాల్సిన పరిస్థితిలోనికి వచ్చేసాడు. మన జీవితంలో కూడా అనేకమైన పర్యాలు కొన్నిసార్లు మనం తప్పిదాలు చేస్తూ ఉంటాం. కానీ ఒక అమూల్యమైన మాట ఇక్కడ నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నా ఏంటి అని అంటే, మన దేవుడు ఎవరు అని అంటే ఆయన సర్వ సృష్టికర్త
సృష్టికర్త సర్వాధికారి అయిన దేవుడు. ఒకవేళ మనం ఏదైనా తప్పు చేసినప్పుడు దాన్ని మనం దేవుని ఎదుకు తీసుకురాగలిగితే, దేవుని చేతికి సమర్పించగలిగితే, ఒక విషయం చెప్తాను చూడండి, ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత పిచ్చి గీతలు గీసి ఇచ్చినా వాళ్ళు దాన్ని అందంగా మలచగలరు. అలానే మన జీవితంలో కూడా అనేకమైన పర్యాలు మనం కొన్నిసార్లు మిస్టేక్స్ చేస్తూ ఉండొచ్చు, కానీ అది నువ్వు దేవునికి అప్పగించగలిగితే. చూడండి, ఇప్పుడు యాకోబు నిజమే తప్పు చేసి పారిపోతున్నాడు, కానీ దేవుని చేతికి ఎప్పుడైతే తన జీవితాన్ని సమర్పించుకున్నాడో తప్పు చేసి పారిపోతున్న యాకోబు జీవితము దేవుడు పట్టుకున్నప్పుడు ఆ తప్పుని అక్కడ వాడుకొని దేవుడు దాన్ని కూడా మేలుకి మార్చాడు. అవునా కాదండి? అందుకే రోమపత్రికలో అద్భుతమైన మాట ఉంటుంది, ఏమనంటే తను ప్రేమించే వారికి అన్ని సమస్తము సమకూడి జరుగుచున్నది. కానీ ఫుట్ నోట్ లో ఒక మాట ఉంటుంది, సమస్తము సమకూర్చి జరిగిస్తాడంట. హల్లెలూయా. ఇది మనం గుర్తుపెట్టుకో. అంటే మన వెనుక మన తండ్రి ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే, ఒకవేళ సపోజ్ మనం మిస్టేక్ చేసాం అనుకోండి, దాన్ని మేలుకు మారుస్తాడు ఆయన. ఇప్పుడు యాకోబు తప్పు చేసి పారిపోతుంటే దాన్ని దేవుడు మేలుకు మార్చాడా లేదా? ఎలా మేలుకు మార్చాడని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు యాకోబు పద్దనరాముకు వెళ్ళి అక్కడికి వెళ్ళకపోయి ఉంటే అక్కడ లేయా రాహేలు వీరిని కలుసుకునేవారు కాదు. వారి నుంచి 12 గోత్రాలు వచ్చేవి కాదు. 12 గోత్రాలు రాకపోయి ఉంటే యూదా లేడు కదా. యూదా లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు రాలేదు. అర్థమవుతుందండి? అంటే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే మన జీవితంలో ఏదైనా ఒక తప్పు మనం చేసినప్పుడు ఇంకా అయిపోయింది, ఇంకా ఇంతే జీవితం, ఇంక ఇక్కడతో జీవితం అయిపోయింది అనుకోవడం కాదు, కానీ అక్కడ కూడా నువ్వు దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకోగలిగితే దేవుడు నీ జీవితాన్ని మార్చగలిగిన సమర్థుడు. అయితే ఇప్పుడు రిబ్కా ఏం చేసింది? రిబ్కా తప్పుగా వాగ్దానాన్ని అర్థం చేసుకుని ఇప్పుడు యాకోబు విషయంలో ప్రవర్తించినప్పుడు ఇప్పుడు యాకోబు ఏం చేశాడు? పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే యాకోబుకి ఆశీర్వాదం వచ్చింది. అవునా కాదా? యాకోబుకి ఆశీర్వాదం వచ్చింది. మరి ఏసావు శాపాన్ని కదా పొందుకున్నాడు ఇస్సాకు నుంచి. మరి ఏసావు ఆశీర్దింపబడ్డారా లేదా? వాక్యంలో చూద్దాం. చూడండి, ఇప్పుడు ఆదికాండం 33వ అధ్యాయము 9వ వచనం, జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. 33:9 ఏసావు ఏమంటున్నాడు చూడండి. యాకోబుకి ఆశీర్వాదం. మనం ఏమనుకుంటున్నాం? తండ్రి ఆశీర్వదించాడు కాబట్టి యాకోబుకి ఆశీర్వాదం వచ్చింది. ఇప్పుడు యాకోబు మోసం చేశాడు కాబట్టి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, అందుకే యాకోబు ఆశీర్దింపబడ్డాడు. కాదు, అది కాదు. ఇప్పుడు ఆ ప్రకారం మనం చూస్తే ఏసావు ఏం పొందుకున్నాడు? శాపాన్ని పొందుకున్నాడు. ఆశీర్వాదం ఎవరు పొందుకున్నాడు? యాకోబు పొందుకున్నాడు. కానీ 33వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఏమని రాయబడిందంటే, అప్పుడు ఏసావు, సహోదరుడా, నాకు కావాల్సినంత ఉన్నది, నీది నీవే ఉంచుకో. ఈ మాట ఎవరంటున్నారు? ఏసావు అంటున్నారు. అంటే యాకోబు తన అన్నకి అంటే తన దగ్గర ఉన్న ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కావచ్చు, అందులోంచి కొంత అన్నకి ఇస్తుంటే అన్న ఏమంటున్నాడండి? నాకు కావాల్సినంత నాకు ఉంది. ఒక మనిషి ఎప్పుడు ఈ మాట అనగలడు? నాకు చాలు. ఆహారం తినేటప్పుడు అనగలం, ఎందుకంటే అంతకు మించి తినలేం కాబట్టి. కానీ ఈ ఆస్తి దగ్గర కావచ్చు, వాళ్ళ ధనం దగ్గర కావచ్చు, మనిషికి ఏమి తృప్తి ఉండదు. చాలు అని అంటున్నాడు ఏసావు అని అంటే అతని జీవితంలో ఎంత విస్తారంగా అతను ఆశీర్వాదం పొందుకుని ఉంటాడు. మీరు అనుకోవచ్చు, తమ్ముడు అంటే ద్వేషం కాబట్టి నాకు వద్దు అంటున్నాడేమో అని మీరు అనుకోవచ్చు. కానీ అంతకు ముందు వచ్చిన మనం చూస్తే వాళ్ళిద్దరు ఏం చేశారు? ఒకరి మీద ఒకరు పడి కౌగిలించుకొని మరి బిగ్గరగా ఏడ్చారంట. అంటే ఏసావుకి యాకోబు మీద పెద్ద కోపమేమీ లేదు, కానీ మరి కావాల్సినంత ఉంది, నాకు చాలు, ఇంకొద్దు అంటున్నాడంటే మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఏసావుకి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదానికి కొదువలేదు. శాపాన్ని పొందుకున్నాడు. మరి ఆ మాట ప్రకారం చూస్తే ఈ లోక సంబంధంగా అతను ఆశీర్వపడకూడదు. కానీ ఈ వాక్య ప్రకారం మనం చూస్తే నాకు కావాల్సినంత ఉంది అంటున్నాడు. అంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం ఏసావుకి ఉంది. మరి యాకోబుకి ఉందా లేదా? యాకోబు కూడా 11వ వచనం చూస్తాం, నాకు కావాల్సినంత నాకుంది. అంత మాత్రమే కాదు, మనం 30వ అధ్యాయం 43 చూస్తే ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందులు దాసదాసీలు ఒంటెలు గాడిదలు కలవాడు. ఆయన విస్తారంగా ఆశీర్వాదం ఎవరికి? యాకోబుకి ఉంది, ఏసావుకి ఉంది. అవునా కాదండి? ఇప్పుడు 32:26 అక్కడ ఏమంటున్నాడు? యాకోబు చేస్తున్న ప్రార్థన ఇది ఏమని? తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని ఆయన అడుగగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయని. ఇప్పుడు మనం 30వ అధ్యాయం 43లో చూస్తే ఏంటి? అతను విస్తారంగా ఆశీర్వాదం, ఈ లోక సంబంధ ఆశీర్వాదం అతనికి ఉంది. కానీ ఏమడుగుతున్నాడు? ఆశీర్వాదం కావాలి అని అడుగుతున్నాడు. ఎవరు? యాకోబు. ఇప్పుడు ఏసావు కూడా ప్రార్థించాడు ఆశీర్వాదం కొరకు. మరలా ఏసావు కూడా ప్రార్థించాడు. ఎక్కడ మనం ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. అక్కడ ఏమంటుంది? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారిని ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే ఏసావు భ్రష్టుడైపోయాడు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క చిత్తము ఎరుగకుండా అతడు ఏమైపోయాడు? భ్రష్టుడైపోయాడు. రెండోది ఏమైపోయాడు? వ్యభిచారి అయిపోయాడు. అంటే తండ్రి నుంచి అతనికి ఏమొచ్చిన శాపం వచ్చిందని ఎప్పుడైతే గ్రహించుకున్నాడో తల్లిదండ్రులకు ఇష్టం లేని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ వివాహం అయినప్పటికీ కూడా మరలా వెళ్ళి ఏం చేశాడు? వివాహము చేసుకున్నాడు. ఇప్పుడు భ్రష్టుడయ్యాడు, వ్యభిచారి అయ్యాడు. ఇదంతా జరిగిన తర్వాత ఏం చేస్తున్నాడంట? ఆ తరువాత
ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచి దానికోసం శ్రద్ధతో వెతికాడు. ఇప్పుడు ఇద్దరు ప్రార్థిస్తున్నారండి, ఇద్దరు ఆశీర్వాదం ఇద్దరికి ఉందా లేదా? కావాల్సినంత ఉంది ఇద్దరి దగ్గర, ఇద్దరు అంటున్నారు నాకు కావాల్సినంత ఉంది, నాకు కావాల్సినంత ఉంది, ఇద్దరు అంటున్నారు. ఇప్పుడు ఇద్దరు మరలా ప్రార్థన చేస్తున్నారు, నన్ను ఆశీర్వదించు. ఎందుకని? ఇప్పుడు అర్థమైందండి మీకు, యాకోబు ఏసావు ఇద్దరి దగ్గర సంపూర్ణంగా ఆశీర్వాదం ఉంది, కానీ ఇద్దరు మరలా ప్రార్థిస్తున్నారు, ఏమని? నాకు ఆశీర్వాదం కావాలి. ఏంటి ఆశీర్వాదం? ఏ ఆశీర్వాదం కొరకు వారు అడుగుతున్నారు? ఏ ఆశీర్వాదం కొరకు అంతగా కన్నీళ్లు విడుస్తున్నాడు ఏసావు? ఏ ఆశీర్వాదం కొరకు అంత ప్రయాస పడుతున్నాడు యాకోబు? మనం అనుకుంటాం ఈ లోక సంబంధంగా ఆశీర్వాదం నాకుంటే చాలు, అందులో ఎంతో ఉంది, చూడండి డబ్బుంటే ఏదైనా చేయొచ్చు, ధనం ఉంటే ఏదైనా చేయొచ్చు, మరి మీ దగ్గర విస్తారంగా ఉంది, అంత ఈ లోక సంబంధమైన విస్తారమైన ఆశీర్వాదం. కానీ మరలా వారు ఏం చేస్తున్నారు? ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు ఇద్దరి దగ్గర సమృద్ధి అయిన ఆశీర్వాదం ఈ లోక సంబంధంగా ఉన్నప్పటికీ కూడా మరలా వారు ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తున్నారు. ఎందుకో తెలుసా? ఈ లోక సంబంధమైన ఆశీర్వాదంలో ఏమి లేదని గ్రహించారు తెలుసా? సంతృప్తి, సంతోషము ఈ లోక సంబంధమైన ఆశీర్వాదంలో లేదు అని ఇద్దరు గ్రహించారు కనుక ఇద్దరు ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఇప్పుడు యాకోబు జీవితంలో మనం చూస్తాం, ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనములో అక్కడ ఒక మాట దేవుడు వాగ్దానం యాకోబు చేస్తున్నారు. ఏంటి అని అంటే, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. ఈ మాట గుర్తుకొస్తుంది ఎవరికి? యాకోబుకి. అంటే నేను ఆశీర్వదింపబడ్డాను ప్రస్తుతానికి, కానీ దేవుడు ఆశీర్వాదం అంటున్నారు, నేను ఆశీర్వదింపబడ్డాను, కానీ దేవుడు చెప్పే ఆశీర్వాదానికి మేమనుకుంటున్న ఆశీర్వాదానికి టాలీ కావట్లేదు, ఎక్కడో తేడా కొడుతుంది. ఏంటని ఆలోచించడం ప్రారంభించాడు, బ్యాక్ వెళ్తాం ప్రారంభించాడు అనమాట. అప్పుడు ఏమర్థమైందంటే, దేవుడు నేను చెప్పింది నెరవేర్చే వరకు, నేను చెప్పింది అంటే అప్పుడు గ్రహించుకున్నాడు ఏంటి తెలుసా? దేవుడు చెప్పిన ఆశీర్వాదం వేరు, ప్రస్తుతానికి నేను పొందుకున్న ఆశీర్వాదము వేరు అని చెప్పి. అందుకే గ్రహించాడు కనుక ఏం చేయగలుగుతున్నాడు తెలుసా అండి? ప్రార్థన చేయగలుగుతున్నాడు. ఏమని? అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప ఏ ఆశీర్వాదం, నువ్వు ఏ ఆశీర్వాదంతో నన్ను ఆశీర్వదిస్తున్నావో, ఏ ఆశీర్వాదం గురించి నువ్వు నాతో మాట్లాడుతున్నావో ఆ ఆశీర్వాదంతో నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పినప్పుడు యాకోబు జీవితంలో ఆశీర్వాదాన్ని చూశాడు. మరి ఎందుకని ఏసావు జీవితంలో చూడలేదంట? ఎందుకో తెలుసా అండి? అతడంట మారు మనసు పొందడానికి అతడికి సమయము దొరకలేదు. నిజమైన ఆశీర్వాదం పొందుకోవడానికి సమయం ఇస్తే ఆ సమయాన్ని దుర్వినియోగపరుచుకున్నాడు ఎవరు? ఏసావు. కానీ ఆ సమయాన్ని ఉపయోగించుకున్నాడు ఎవరు? యాకోబు. ఈ ఇద్దరు వ్యక్తులను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఇద్దరు జీవితంలో సమృద్ధిగా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం ఉన్నప్పటికీ కూడా ఇద్దరు చెప్తున్నారు, అనుభవించి చెప్తున్నారు. ఏమని తెలుసా? ఈ లోక సంబంధమైన ఆశీర్వాదంలో సంతృప్తి లేదు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదంలో సంతోషము లేదు. కానీ ఎక్కడుంది సంతోషం? నిజమైన ఆశీర్వాదంలో సంతోషం ఉంది అని మనకి ఎవరు చెప్తున్నారంటే యాకోబు, ఏసావు చెప్తున్నారండి. ఇప్పుడు మీకు అర్థమైందా? అంటే భౌతిక ఆశీర్వాదం, లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, అలాగే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇప్పుడు నలుగురు వ్యక్తులు మీ ముందు పెడతాను నేను. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం సమృద్ధిగా ఉండొచ్చు, నలుగురు వ్యక్తులు. ఒకటి, ఈ లోక సంబంధంగా సమృద్ధిగా ఆశీర్వాదం ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా ఆశీర్దింపబడలేదేమో ఆ వ్యక్తి. రెండో రకమైన వ్యక్తి ఏంటంటే, ఈ లోక సంబంధంగా ఆశీర్వాదం లేదు, ఆత్మ సంబంధంగాను ఆశీర్వాదం లేదు. మూడో రకమైన వ్యక్తి ఆత్మ సంబంధంగా ఆశీర్దింపబడ్డాడు, అలాగే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కూడా సమృద్ధిగా ఉంది. నాలుగో రకమైన వ్యక్తి ఆత్మ సంబంధంగా ఆశీర్దింపబడ్డాడు, కానీ ఈ లోక సంబంధంగా పేదవాడు. ఇప్పుడు ఫస్ట్ రెండు వ్యక్తులను తీసుకుంటే, ఈ లోక సంబంధంగా ఎంత ఆశీర్వాదం నీకు ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా నువ్వు ఆశీర్దింపబడకపోతే నిజముగా నువ్వు ఆశీర్దింపబడిన వ్యక్తివి కాదు. ఈ లోక సంబంధంగా నీకు ఎంత ధనధాన్యాలు ఉండొచ్చు, ఎంత బంగారం ఉండొచ్చు, ఎంత ధనము దగ్గర ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా నువ్వు ఆశీర్దింపబడకపోతే అదంతా ఏంటంటే జీరో. ఇప్పుడు ఆత్మీయంగా ఆశీర్దింపబడిన వ్యక్తి ఇద్దరున్నారు, ఇద్దరు ఆత్మీయంగా ఆశీర్దింపబడిన వ్యక్తులే, కానీ ఒక వ్యక్తి జీవితంలోనేమో సమృద్ధిగా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం, కానీ ఆత్మీయంగా ఆశీర్దింపబడిన వ్యక్తే కానీ కంప్లీట్ గా పేదరికం. ఉంటారా లేదా అండి? ఉంటారు. అంటే ఇప్పుడు అతడు ఆశీర్దింపబడిన వ్యక్తి కాదు అని మనం అనలేం. ఎందుకో తెలుసా? అతడు నిజంగా ఆశీర్దింపబడిన వ్యక్తి. ఎందుకనంటే అతడు ఆత్మీయంగా ఆశీర్దింపబడ్డాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ రోజు దేవుని బిడ్డలంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, మనల్ని మనం ఎప్పుడు ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే, వాక్యానుసారమైన ఆశీర్వాదం నేను పొందుకున్నానా లేదా? వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఎక్కువగా దేని గురించి? ఇప్పుడు వాక్యంలో ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం వద్దని వాక్యము ఎక్కడ చెప్పలేదు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చేది ఎవరండి? దేవుడే కదా. అందుకే వాక్యంలో కూడా ఒక మాట ఉంటుంది, ఏమని తెలుసా? దీవెన వద్దనుకున్నారు కాబట్టి అది వారికి దూరం అయిపోయిందంట. అంటే దేవుడు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ ఆత్మీయంగా మనం ఆశీర్దింపబడిన వ్యక్తులమైతే బైబిల్ ప్రకారంగా మనము ఆశీర్దింపబడిన వ్యక్తులమే. మనం ఈ లోక సంబంధంగా ఆశీర్దింపబడకపోయినా ఆత్మీయంగా మనం ఆశీర్దింపబడి ఉంటే మనం నిజంగా ఆశీర్దింపబడిన
ఆశీర్వదింపబడిన వ్యక్తులమే అని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడండి. అందుకే కొంతమంది వారికి ఇవ్వబడిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం యొక్క విలువేంటో తెలియక ఏమనుకుంటారు తెలుసా, ఆత్మీయంగా నేను ఇంతగా దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాను, ఆత్మీయంగా దేవునికి ఇంత చేస్తున్నాను, దేవుని దగ్గరకు వస్తున్నాను, అయినా ఎందుకని నాకు ఈ లోక సంబంధంగా ఎందుకని ఇంత కష్టం? నువ్వెందుకు ఆ ప్రశ్న వేస్తున్నావు అని అంటే నీకు ఇవ్వబడిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం యొక్క విలువేంటో, దాని యొక్క శక్తి ఏంటో నువ్వు గ్రహించలేకపోతున్నావు కనుకనే ఆ రీతిగా అనుకుంటున్నావు. అర్థమవుతుందా? కనుక ఈరోజు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అని అంటే ఆత్మీయంగా మనం ఆశీర్వదింపబడితే నిజముగా ఆశీర్వదింపబడిన వ్యక్తులమే. ఆత్మీయంగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను మనం కలిగి ఉంటే మనం ఈ లోక సంబంధంగా ఆశీర్వదింపబడచ్చు, ఆశీర్వదింపబడకపోవచ్చు, కానీ నిజంగా మనం ఆశీర్వదింపబడిన వ్యక్తులమే. ఎందుకు చెప్తున్నానంటే లాజరు ఉన్నాడు కదండి, బీద లాజరు. మనం ఒకసారి లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం, అక్కడ ఒక సన్నివేశాన్ని మనం చూస్తాం. 16-19 ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు ఒక దరిద్రుడు ఉండెను. ఇప్పుడు ధనవంతుడు ఎవరంట? ఊదారంగు బట్టలు సన్నపు నార వస్త్రములు ధరించుకుని బహుగా సుఖపడుతున్నాడంట. ఎవరైనా లోకంగా ఏం కోరుకుంటారండి? ఇదే కోరుకుంటారు, ధనవంతుడిలా ఉండాలని కోరుకుంటారు. కానీ లాజరు జీవితం చూడండి. లాజరు ఒక దరిద్రుడు ఉన్నాడంట. వాడు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, వాడు కురుపులతో నిండినవాడు అంటే అతనికి మంచి ఆరోగ్యం ఏమీ లేదు, మంచి అందగాడు కూడా ఏమీ కాదు. తర్వాత ధనవంతుని ఇంట వాకిటి పడి ఉన్నాడు అంటే ఉండడానికి మంచి ఇల్లు కూడా, అసలు ఇల్లే లేదంట, ఉండడానికి మంచి గృహం లేదు. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తెచ్చుకొనగొరును, తినడానికి మంచి ఆహారం కూడా లేదు. అంతేకాక కుక్కలు వచ్చి వన కురుపులు నాకెను. అంటే ఇతనుకున్న పరిస్థితి ఎంత హీన స్థితి అని అంటే కనీసం వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకోవడానికి కూడా కనీసం ఏమీ అతని దగ్గర లేదు. అంటే చూడండి, అందగాడు కాదు, ఆరోగ్యవంతుడు కాదు, బేసిక్ నీడ్స్ అంటాం కదండి, తినడానికి తిండి, వేసుకోవడానికి వస్త్రాలు, ఉండడానికి ఇల్లు, ఇవి కూడా లేవు ఎవరికి? లాజరు. కానీ లాజరు ఎవరిని నమ్మాడు? దేవుణ్ణి నమ్మాడు. మరి దేవుని నమ్మాడు, అతను నిజముగా ఆశీర్వదింపబడ్డాడు. ఇప్పుడు నిజముగా ఆశీర్వదింపబడిన వ్యక్తి ఎందుకు అయ్యాడు చూడండి. ఈ వ్యక్తి మరణించాడు, ధనవంతుడు కూడా మరణించాడు. ఈ వ్యక్తి వెళ్ళి ఎక్కడ అనుకున్నాడు? ఎవరి రొమ్మున అనుకున్నాడు? అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. మరి ఇప్పుడు అబ్రహాం ఎవరు? లాజరు దేవుని నమ్ముకున్నాడు, దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో నింపబడిన వ్యక్తి. మీరు అబ్రహాం ఎవరు? అబ్రహాము కూడా ఆత్మీయంగా ఆశీర్వదింపబడిన వ్యక్తి, కాకపోతే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా సమృద్ధిగా కలిగిన వ్యక్తి. ఎవరండి? అబ్రహాము. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అని అంటే ఏదో ఏమీ లేకపోతే అది దీనత్వం, దేవుడు అది కాదు బైబిల్ చెప్పేది. ఈ లోక సంబంధంగా ఆశీర్వాదం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నువ్వు దేవుడు నమ్ముకుంటే నువ్వు అన్ని కోల్పోవాలనేం లేదు, అలానే దేవుడు నమ్ముకుంటే అసలు నీకేమి లేకుండా ఉండాలని ఏం లేదు. ఇప్పుడు అబ్రహాముని లాజరుని ఇద్దరిని పక్కన పెడితే ఇద్దరు ఆత్మీయంగా ఆశీర్వదింపబడిన వ్యక్తులే, సమృద్ధిగా ఆత్మీయంగా ఆశీర్వదింపబడిన వ్యక్తులు. కానీ అబ్రహాము భౌతికంగా కూడా ఆశీర్వదింపబడిన వ్యక్తి, కానీ లాజరు భౌతికంగా ఆశీర్వదింపబడి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము లాజరుకి లేదు. కానీ ఎప్పుడైనా లాజరు ప్రశ్నించాడా? ప్రభువా, నేను ఇంత నీ కొరకు ఉన్నాను, నేను నమ్ముకున్నాను, ఇంత నేను నీ కొరకు ఈ లోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు నడుస్తున్నాను, నా పరిస్థితి ఏంటి ప్రభువా? కనీసం తినడానికి తిండి లేదు, వేసుకోవడానికి బేసిక్ నీడ్స్ కూడా నాకు కనీసం నువ్వు ప్రొవైడ్ చేయవా ప్రభువా అని ప్రశ్నించాడా? ఎప్పుడు స్తుతించేవాడు. ఎంత స్తుతించేవాడు తెలుసా? మరణిస్తే అంట దేవదూతలు కూడా వచ్చి ఆయన్ని కొనిపోయారంట. అంతా స్థుతులు చెల్లించుకుని తన పరిస్థితిని బట్టి ఎప్పుడు ప్రశ్నించలేదు, ప్రభు నువ్వు నాకేంటి. ఎందుకో తెలుసా? ఎందుకు లాజరు ఎప్పుడు కూడా ఎక్కడైనా ఉందా అంటే రాయబడిందా లాజరు ప్రశ్నించాడని ఇక్కడ రాయబడి? ఎందుకో తెలుసా? లాజరుకి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం యొక్క విలువేంటో అర్థం చేసుకున్నాడు. అబ్రహాము నాకు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం ఉందని పొంగిపోయాడండి, ఎక్కడా లేదు. ఎందుకో తెలుసా? వీరి యొక్క మనసంతా ఎక్కడానంటే ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మీద. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దేవుని ప్రేమించేవాడిని ఆయన ఎలా చేస్తాడంటే ఆస్తికి కర్తలుగా చేస్తాడు. వద్దని మనం చెప్పడానికి లేదు, అది దేవుడి నుంచి వచ్చేది. అలా అని చెప్పి ఆస్తికి కర్తలుగా చేశాడు. ఇప్పుడు ఆస్తి మీద మనసు పెట్టుకుందామా? ఆస్తిని దేవుడు ఇస్తే దేవుని స్తోత్రం, ఆస్తి దేవుడు ఇవ్వలేదా దేవుని స్తోత్రం. కానీ నాకేం కావాలి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, నిజమైన ఆశీర్వాదాలు. ఇప్పుడు అబ్రహాము లాజరు ఎవరు అని అంటే, ఇప్పుడు లాజరు వెళ్ళి దేవుని రొమ్ము మీద ఆనుకున్నాడు కదా. ఈ లోక సంబంధంగా ఆలోచించే వ్యక్తులైతే ఏం ప్రభువా నాకేమో ఇన్ని కష్టాలు ఇచ్చావు, అబ్రహాంకి ఏమో అంత ఆశీర్వాదం ఇచ్చావు ఎక్కడైనా అన్నాడండి? లేదు. ఎందుకో తెలుసా? వీరిద్దరు కూడా తమ మనసు ఎక్కడ పెట్టుకున్నారు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మీరు పెట్టుకున్నారు కనుక ఎప్పుడు ఈ లోక సంబంధమైన వాటి కొరకు వారు చూడలేదండి. కాబట్టి మనం ఈ రోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అని అంటే మన జీవితంలో మనం ఎప్పుడు ఒక ప్రశ్న వేసుకోవాలి, am I truly a blessed man? Am I truly a blessed woman according to the Bible? వాక్యానుసారముగా దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని అనుసరించి నేను ఆశీర్వదింపబడిన వ్యక్తినా కానా, నాలో నిజంగా ఆశీర్వాదము ఉందా లేదా? దేవుడే ఆశీర్వాదం చెప్తున్నాడు. మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, యాకోబు ప్రార్థిస్తున్నాడు దేని కొరకు తెలుసా? దేవా నేను ఆశీర్వదింపబడ్డాను సరే, కానీ నువ్వు ఒక ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నావు కదా, ఈ రెండు టాలీ అవ్వట్లేదు ప్రభువా.
ఏ ఆశీర్వాదం గురించి చెప్తున్నావు? నీ వాగ్దానము, నీ ఇంటెన్షన్ ఏంటి, నీ పర్స్పెక్టివ్ ఏంటి, దాని నుంచి నన్ను ఆశీర్వదించు, ఆ రీతిగా నన్ను ఆశీర్వదించు అని ప్రార్థించుకోగలిగాడు. కాబట్టి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి నేను ఏదో పెద్ద ఆశీర్వదింపబడిన వ్యక్తిని అని అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు, ఇట్స్ అన్ అబ్సల్యూట్ జీరో. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కలిగి ఉండి దేవుడిని నువ్వు కలిగి ఉండకపోతే నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తివి కాదు అని రోజు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి కంపారిజన్ వద్దు. ఒకవేళ దేవుడిని నమ్ముకున్నావు, దేవునికి శ్రమనిచ్చాడు, దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. స్మరణ సంఘం గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం చూడండి. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. ఏమంటున్నాడండి దేవుడు? స్వయంగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. నువ్వు శ్రమలో ఉన్నావు, దరిద్రతలో ఉన్నావు, అయినా నీకేముంది? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉంది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని చూచే దేవుడు ఆయన. అది ఉంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ధనవంతుడివే. లోక దృష్టిలో నువ్వు దరిద్రుడు కావచ్చు, లోకం దృష్టిలో నువ్వు నిజంగా ఆశీర్వదింపబడిన వ్యక్తి కాకపోవచ్చు. ఎవరైనా కోరుకుంటారా అండి? లాజరు లాంటి జీవితం నాకు కావాలని ఎవరైనా కోరుకుంటామా? ఎవరైనా కోరుకుంటామా? కనీసం తినడానికి కూడా తిండి, వేసుకోవడానికి వస్త్రం, ఉండడానికి ఇల్లు లేదు. కానీ ఆ లాజరు వంటి ఆ పరిస్థితిని ఎవ్వరూ కోరుకోము. కానీ లాజరు ఎప్పుడు తన పరిస్థితిని బట్టి దేవుని స్తుతిస్తాడు. ఎందుకో తెలుసా? తనకున్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, దేవుని దృష్టిలో అతను ధనవంతుడని ఎరిగి ఉన్నాడు కదా. అది చాలా నాకు మరలా జ్ఞాపకం చేస్తున్నా నేను. అంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం వద్దు అని బైబిల్ చెప్పట్లేదు, కానీ అది నిజమైన ఆశీర్వాదం కాదు. అది రోజు మనం నేర్చుకోవాలి. అది దేవుడు ఇస్తే దేవునికి స్తోత్రం, అది దేవుడు ఇవ్వకపోతే దేవునికి స్తోత్రం. కానీ ఆత్మీయంగా ఆశీర్వదింపబడ్డానా లేదా అనేదే ప్రశ్న. ఇప్పుడు మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటివి? ఆత్మీయంగా ఆశీర్వదింపబడ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఎన్నిసార్లు అనుకుంటున్నాం కదా. మరి దేవుడు ఏ ఆశీర్వాదంతో మనల్ని చూడాలనుకుంటున్నాడు? అసలు మన దేవుడు ఎందుకు పిలుచుకున్నాడండి? దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? ఆయన అంటున్నాడు, నేను పాపుల్ని పిలవచ్చాను కానీ నీతిమంతుని నేను పిలవడానికి రాలేదు. ఆయన ఎవరిని పిలవడానికి వచ్చాడు? పాపుల్ని పిలవడానికి వచ్చాడు. పాపిని పిలుచుకొని ఆయన ఇంకా దేనికి పిలిచాడంట? ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన పిలుచుకున్నాడంట. తన ఆత్మశక్తిని అనుగ్రహించి పరిశుద్ధులుగా చేయడానికి పిలుచుకున్నాడు. నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి, మనల్ని ఆయన ఎందుకు పిలుచుకున్నాడు తెలుసా? 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులౌటకు మీరు పిలువబడితిరి. ఇప్పుడు ఎందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడంట? ఆశీర్వాదం వద్దని ఎవరైనా అంటామండి? ఎవ్వరూ వద్దనుకోము ఆశీర్వాదం. కానీ ఆశీర్వాదము కావాలి. ఈ ఆశీర్వాదము మనం అనుకునే ఆశీర్వాదం కాదు, దేవుడు అనుకునే ఆశీర్వాదం. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దేవుడు ఏ ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాడు అనేది గ్రహింపు మనలో కలగాలి. దాని కొరకు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. చూడండి, ఇప్పుడు దేవుడు ఆశీర్వాదానికి వారసులు అవడానికి మనం పిలిచారంటే, ఇప్పుడు నువ్వు దేవుడిని నమ్ముకో, నువ్వు ఇన్ని బిల్డింగ్స్ కడతావు, లేకపోతే నీదంతా 3 పూలు 6 కాయలు అయిపోతుంది అనేది కాదు వాక్యం. దేవుడు ఆశీర్వదిస్తానని అంటున్నాడు, కానీ ఏ ఆశీర్వాదం అది? ఎలాంటి ఆశీర్వాదం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అనేది ఈరోజు ప్రశ్న. ఏ ఆశీర్వాదం గురించి? ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకు జవాబు దొరుకుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? ఏ ఆశీర్వాదం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? పరసంబంధమైన, పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి నువ్వు వస్తే భౌతికంగా నువ్వు ఆశీర్వదింపబడచ్చు, ఆశీర్వదింపబడకపోవచ్చు. దేవుడు ఆశీర్వదించడానికి చెప్పట్లేదు, ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడు. ఒకవేళ ఆశీర్వదించకపోతే విడిచిపెట్టేద్దామా? ఎప్పటికీ కాదు. ఎందుకని? ఆ ఆశీర్వాదం గురించి దేవుడు మాట్లాడలేదు, కానీ దానికంటే ఉన్నతమైన ఆశీర్వాదం, దానికంటే ఉత్తమమైన, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము కంటే ఉన్నతమైన ఆశీర్వాదం, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము కంటే ఉత్తమమైన ఆశీర్వాదానికి వారసులు అవడానికి మనల్ని ఆయన పిలుచుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ ఆశీర్వాదము ఎవరికి వస్తుందంట? స్పష్టంగా చదవండి. అక్కడ ఏమని రాయబడింది? ఆయన క్రీస్తునందు అంటే ఈ పరసంబంధమైన, ఈ పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముకి వారసులు ఎవరవుతారు అని అంటే, ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో అంటే క్రీస్తు యేసు అనే ఒక ద్వారంలోనికి నువ్వు ఎంటర్ అయితే అక్కడ నుంచి ఒక రూమ్ లోకి వెళ్తావు. నువ్వు ఆ రూమ్ లో అన్ని ఆశీర్వాదాలు, పరసంబంధమైన ఆశీర్వాదాలు ఉంటాయి. వాటికి మనం వారసులం అవుతాం. ఇక ఆశీర్వాదాలకి మనం వారసులం అవ్వాలి అని అంటే ఏ ద్వారం గుండా మనం వెళ్ళాలంట? క్రీస్తు అనే ద్వారం గుండా. క్రీస్తులో ఉన్నప్పుడే, క్రీస్తుతో మనం ఉన్నప్పుడే, క్రీస్తు రక్తము కిందకి మనం వచ్చినప్పుడే ఈ ఆశీర్వాదాలకు మనము వారసులు అవుతాం. ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఈ ఆశీర్వాదాలు లోక సంబంధమైన ఆశీర్వాదాల కంటే ఎంతో ఉన్నతమైనవి, మనం వర్ణించడానికి వీలులేనంత ఉన్నతమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. మరొక మాట చెప్పనా? ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కొన్నే, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కోకొల్లలు, ఎన్నో
మనం పొందుకోవాలనుకుంటే, అంటే చూడండి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్ని ఉన్నాయో మనం పొందుకోవాలనుకుంటే. కానీ ఈరోజు ఆత్మీయంగా ఆశీర్దింపబడిన మనం అందరం ఆశీర్దింపబడ్డామండి. ఆత్మీయంగా మనం ఇప్పుడు నేర్చుకుందాం, ఒక్కొక్కటి నేర్చుకుందాం. మనం అందరము ఆత్మీయంగా ఆశీర్దింపబడ్డాం. కానీ ఆత్మీయంగా ఆశీర్దింపబడిన మనము ఇంకా నాకు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము లేదే, నాకు ఎందుకు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము లేదు అని మనం బాధపడుతున్నట్లయితే ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఏమని అంటే, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం యొక్క విలువేంటో, దాని యొక్క విలువేంటో మనం ఏం చేయలేదు, గ్రహించలేదు. కనుకనే మనం ఈరోజు అనుకుంటున్నాం మన జీవితాల్లో నిజంగా దేవుడు పెట్టిన ఆశీర్వాదాన్ని, దేవుడు ఆత్మ సంబంధంగా మనకిచ్చిన ఆశీర్వాదాన్ని ఒక్కొక్కటి మనం ధ్యానం చేసి ఒక్కొక్కటి గనక మనము నెమరు వేసుకుంటూ ఉండగలిగితే మనం ఏమంటాం తెలుసా, ప్రభువా నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు, ఈ కన్నీటి స్తుతి యాగము తప్ప. అంతగా స్తుతించగలుగుతామండి దేవుణ్ణి. లాజరు ఎప్పుడు కూడా కన్నీటితో స్తుతించాడు దేవుణ్ణి. ఆయనకున్న పరిస్థితిలో, అయ్యా నువ్వు నాకు ఇది చెయ్యలేదని ఎప్పుడు ప్రశ్న వేయలేదు, కానీ అయ్యా నువ్వు నాకు ఇంత కృపనిచ్చావు, నీకు స్తోత్రం, నాకు ఇంత ఆశీర్వాదం నువ్వు నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం. అందుకేనండి అతని యొక్క మరణము కూడా విలువగా దేవుడు ఎంచుకున్నాడు. ఈరోజు క్రైస్తవ జీవితం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా, మనం నిజముగా ఆశీర్దింపబడిన వ్యక్తులు. ఎందుకని చదువుదాం, ఒక్కొక్కటి ఈ రోజు మనము నేర్చుకుందాం. ఇప్పుడు మీకు అర్థమైందా? ఒక విషయం చెప్తున్నాను, ఏంటి అని అంటే, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కంటే. కానీ లోక సంబంధమైన ఆశీర్వాదాల కంటే కూడా ఏది విలువైంది? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఏంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు? అక్కడే రాయబడి ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ చాలా అన్ని మనం చదవడానికి ఇప్పుడు సమయం అయితే మనకి లేదు. కనుక కొన్ని ఈ యొక్క అధ్యాయంలో ఉన్న ఆ కొన్ని ఆశీర్వాదాలు ఈ రోజు మనం నేర్చుకుందాం. మొదటి ఆశీర్వాదం జాగ్రత్తగా విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమ. ఆయన మనకి ఏమనుగ్రహించాడండి? కృపను అనుగ్రహించాడు. అది కూడా ఎలా అనుగ్రహించాడంట? ఉచితముగా అనుగ్రహించాడు. ఈ ఆశీర్వాదం గురించి మనం ధ్యానించినప్పుడు, అసలు కృపను గురించి మనం సరిగా అర్థం చేసుకుంటే, మనం కన్నీటితో ప్రభుని స్తుతించకుండా, ప్రభుకి కృతజ్ఞతలు తెలియచేయకుండా మనం ఉండలేము. ఎందుకనంటే కీర్తనకారుడు అంటాడు, 57వ కీర్తన 9వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఆయన కృప ఆకాశం అంటుతున్నది. మీకు తెలుసా ఆకాశం ఎంత ఎత్తులో ఉందో? ఆకాశం అంతా ఎత్తు అన్నట్లు ఆకాశము కంటే ఎత్తైన కృప కీర్తన గ్రంథంలో చాలా చోట్ల రాయబడింది. ఏమనంటే ఆయన కృప నిరంతరము ఉంటదంట, ఆయన కృప నిత్యము నిలిచేదంట. అంటే ఆయన మన ఎడల కృప చూపిస్తున్నాడు. ఎప్పుడు కృప చూపిస్తున్నాడు? ఎప్పుడు మనం కృపకు పాత్రులమయ్యాం? క్రీస్తు అనే ద్వారం నుంచి మనం ఆ రూమ్ లోకి ఎంటర్ అయితేనే ఆ కృపకు మనము పాత్రలం అవుతాం. క్రీస్తు అనే ద్వారము గుండా మనం ఎంటర్ కానప్పుడు ఈ కృపకు మనం పాత్రలం కాలేదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు రక్తము చేత కడగబడినప్పుడు, క్రీస్తుని మన హృదయంలో చేర్చుకున్నప్పుడు మనం పొందుకుంటున్న మొట్టమొదటి పరసంబంధమైన ఆశీర్వాదం ఏంటి అని అంటే ఉచితమైన కృప. దీని కొరకు మనం ఏం ప్రయాసపడలేదు, దీని కొరకు మనం ఏం కష్టపడలేదు. మనమేదో మంచి వారమని మనం ఈ కృపకు మనం పాత్రలం కాలేదు. కానీ ఎందుకు మనం ఈ కృపకు పాత్రలం అయ్యామంట చూడండి. మనం ఎలాంటి వారము అని అంటే, రోమపత్రిక 5వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు అక్కడ మీరు చదువుకోగలిగితే అక్కడ ఏమని రాయబడింది? మనమంట భక్తిహీనులము, బలహీనులము, ఉగ్రతకు పాత్రులము, శత్రువులము. ఇలా ఉన్న మనకు ఆయన ఏం చేశాడు? కృపను మనకి చూపించాడు. మనలో ఏ యోగ్యత లేదు, కానీ కృప అంటే ఏంటి? అయితే మనం అర్హులము కాదు, దానికి మనం అర్హులను చేసేదే కృప. ఈ కృప ఎంత కృప అంటే ఆకాశము కంటే ఎత్తైన కృప. అలాగే నిరంతరము కూడా నిలిచే కృపను ఆయన ఎవరికి చూపిస్తున్నాడండి? మనకి. ఎలా చూపిస్తున్నాడు? ఉచితముగా ఆయన ఆ కృపను మనకు అనుగ్రహించాడంట.